హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను మేక తలకాయ కర్రీ చేయబోతున్నాను. మా అత్తయ్య చెప్తుంటే నేను చేస్తున్నాను. తను చాలా బాగా చేస్తుంది. చూడండి ఎలా ప్రాసెస్. ఒక కుక్కర్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇది గిన్నెలో అయితే త్వరగా ఉడకదు, కుక్కరే పెట్టుకోవాలి. ఆయిల్ సరిపడ వేసి నేను కేజీ తలకాయ మాంసం తీసుకున్నాను. దానికి ఒక 2 పావులు అంతా ఆయిల్ వేసేసి ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి కట్ చేసి వేసి మంచి కలర్ వచ్చాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్నర అలా వేసి పసుపు వేసి కలుపుకోవాలి మొత్తము. ఆనియన్స్ బాగా మగ్గాకే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేసుకోవాలి. ఆనియన్స్ మగ్గకపోతే గ్రేవీ గుజ్జుగా ఇలా రాదు. ఇప్పుడు తలకాయ మాంసం మంచిగా వాష్ చేసుకోవాలి. వేడి నీళ్ళల్లో చల్లీలలో కడిగేసుకున్నాక సరిపడా ఉప్పు అంటే కొంచెమే వేసాను, ఒక పావు స్పూన్ ఉప్పు. కారం మాత్రం ఎంత కర్రీకి ఎంత వేసానో అంత కారం దానికి వేసి పట్టించాను. చాలా బాగుంటుంది అలా పట్టించి వేస్తే. ఉప్పు మాత్రం కొంచెమే పట్టించాము. ఇప్పుడు మళ్ళీ వేస్తాను ఉప్పు చూసి. బాగా మగ్గాక ఒకసారి ఒక్క టమాటో వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. ఒక్క టమాటో వేసుకొని చిన్నగా కట్ చేసి వేసి బాగా మగ్గించుకోవాలి. మగ్గడమే ఇంపార్టెంట్. బాగా మగ్గుతేనే టేస్ట్ బాగుంటుంది. ఫస్టే వాటర్ వేస్తే అంత టేస్ట్ ఉండదు. ఇప్పుడు సాల్ట్, మిగతా సాల్ట్ అప్పుడు పావు స్పూన్ అలా వేసాను. ఇప్పుడు ఒక స్పూన్ అంత సాల్ట్, అలాగే ధనియా పొడి 2 స్పూన్స్ వేసాను. వేసి ఇది కొబ్బరి పొడి ఒక 2 స్పూన్లు, అలాగే కొంచెం పుదీనా, ఒక గుప్పడు పుదీనా వేసి మళ్ళీ మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. చింతపండు రసము, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కేజీకి, ఎక్కువ వేయద్దు, బాగుండదు. పులుపు మాత్రం ఉండాలి కంపల్సరీ. ఈ కర్రీకి పులుపు లేకపోతే అస్సలు బాగుండదు. అందుకే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి మంచిగా గుజ్జులాగా తీసి ఇప్పుడు వేసేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇంకా కుక్కర్ మూత పెట్టామంటే ఇంకా ఉడకాక తీసేసి తినేయడమే. ఇంకా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఇప్పుడు. చూడండి చింతపండు గుజ్జు తీసాను కదా, అది వేస్తున్నాను. ఎక్కువ అస్సలు వేసుకోకండి, బాగుండదు. కేజీకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా సరిపోతుంది. ఒక టమాటో కూడా వేసాం కదా. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి. కొబ్బరి పొడి కంపల్సరీ వేయండి, కొంచెం గ్రేవీ చిక్కగా వస్తుంది. అయితే పల్చగా అస్సలు బాగుండదు. ఇప్పుడు సరిపడా వాటర్ వేసేసుకొని ఇంకా మనం బాగా కలిపేసుకొని ఒక 6 విజిల్స్ అన్నా రానివ్వాలి ఖచ్చితంగా. మంచిగా లేత అయితే ఒక 5-6కి ఉడికిపోతుంది. ఇంకా ముద్ర అయితే 8 అయినా రానివ్వాలి. ఇది చాలా లేతగా ఉంది. ఒక 6 విజిల్స్కి బాగా మెత్తగా ఉడికిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.